జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్ దీక్షాపరులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. హనుమాన్ నామస్మరణతో కొండగట్టు క్షేత్రం మారుమోగుతోంది. వేలాది మంది దీక్షాపరులు మాల విరమణ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్ దీక్షాపరులు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండగట్టు నుంచి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, దీక్షాపరులందరూ కూడా ఇవాళ దీక్ష విరమణ చేస్తుంటారు. పెద్ద జయంతి వేడుకలు, హనుమాన్ జయంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయి అక్కడ? రైట్, మొన్న మంగళవారం నుంచి ఇవాళ గురువారం వరకు కూడా ఈ 3 రోజుల పాటు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతుండగా ఇవాళ చివరి రోజు పెద్ద హనుమాన్ జయంతి ఇవాళ కొనసాగుతోంది. మొన్న మంగళవారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 నుంచి 4.5 లక్షల మందికి పైగా భక్తులు రావడం జరిగింది. ఇవాళ దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల వరకు అర్ధరాత్రి వరకు కూడా ఈ భక్తులు రాక కొనసాగనుంది. దారులన్నీ జగిత్యాల వైపు నుంచి కావచ్చు, ఇటు కరీంనగర్ వైపు నుంచి ఎటు చూసినా కూడా కాలినడకన హనుమాన్ దీక్షాపరులు అయితే తరలి వస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా అయితే వివిధ ఛత్తీస్గఢ్, అలాగే ఆదిలాబాద్, జగిత్యాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అలాగే అనేక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ పెద్ద హనుమాన్ జయంతికి అయితే తరలివస్తారు. ఈ క్రమంలోనే భక్తులతో ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రము రామనామ స్మరణతో మారుమోగుతోంది. అలాగే 41 రోజుల పాటు దీక్ష పూనినటువంటి వారు, అలాగే 21 రోజులు 11 రోజులు దీక్ష చేపట్టినటువంటి భక్తులంతా కూడా ఇవాళ దీక్ష విరమణ చేస్తున్నారు. దీక్ష విరమణ మండపంతో పాటు కొండగట్టు క్షేత్రం కూడా అంటే భక్తుల క్యూ లైన్ తో కంపార్ట్మెంట్ అన్ని కూడా నిండి ఉన్నాయి. స్వామివారి దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పట్టనుంది. ఒక్కసారి మనము భక్తులు చూద్దాం. కొండగట్టు ఆవరణలో ప్రస్తుతం మనం ఉన్నాం. పెద్ద సంఖ్యలో ఇది ఒక పార్ట్ మాత్రమే. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంకు ఒక పక్క మాత్రమే. వీళ్ళంతా కూడా భక్తులు ఇక్కడ కోనేటి స్నానం ఆచరించి ఇక్కడ నుంచి తలనీలాలు సమర్పించిన తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. మొత్తంగా అంటే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో మొత్తం కూడా హనుమాన్ దీక్షాపరులు అయితే మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే వారు 41 రోజులు మొక్కు చెల్లించుకునేటువంటి వారంతా కూడా ఇవాళ మాల విరమణ చేస్తారు. ఈ క్రమంలో మనం చూడొచ్చు, పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి వారు తమంతా కూడా అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దేవస్థానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి మనం కోనేరు వద్ద చూసుకోవచ్చు. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత నేరుగా స్వామివారిని దర్శించుకుంటారు. కొద్దిమంది అంటే తలనీలాలు మొక్కులు కూడా చెల్లించుకునే వారు కూడా పక్కనే ఉన్నటువంటి అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే పెద్ద సంఖ్యలో ఇవాళ దాదాపు 2 లక్షల వరకు భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు కలెక్టర్ సత్యప్రసాద్ అర్ధరాత్రి కూడా ఈ కొండగట్టు ప్రాంతంలో ఆకస్మిక పర్యటన చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశారు. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. దాదాపు స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఆర్జిత సేవలు, అలాగే వాహన పూజలు, ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతాలు మొత్తం కూడా ఈ 3 రోజుల పాటు రద్దు చేశారు. తిరిగి రేపటి నుంచి యథావిధిగా ప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా భారీ వాహనాలు, బస్సులు, ఇతర వాహనాలు, సొంతంగా వచ్చేటువంటి వాహనదారులు మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుంచి వారిని ఇక్కడికి పంపిస్తున్నారు. మొత్తంగా భక్తుల ప్రసాదానికి సంబంధించి దాదాపు 6 లక్షల లడ్డూలు, 6 లక్షలకు పైగా పులిహోర ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి. మొత్తంగా దాదాపు 350 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి దేశవ్యాప్తంగా కూడా భక్తులున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి అయితే చేరుకుంటున్నారు. మొత్తంగా సందీప్, కొండగట్టు అంజన్న అంటే కొంగు బంగారంగా భక్తులందరూ చెప్తూ ఉంటారు. సో ఏది కోరినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందనే భక్తుల నమ్మకం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మీరు అన్నట్టుగా 50,000 నుంచి దాదాపు 2 లక్షల మంది హాజరవుతారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లున్నాయి? సందీప్, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు?